చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను. కొంచెం ఎంగిలిపడి మీరు పాప ఇంటికెళ్ళి తానం చేసి బట్టలు మార్చుకోండి అయ్యగారు. మేము ముగ్గురం ఇక్కడే ఉండి చూసుకుంటాం. అన్నట్టు నీ పేరేంటి? నాన్న, అమ్మ మంచిది కాదా? నోర్మోయ్. తల్లిని అనుమానించిన పసిపాపకు తండ్రి ఇచ్చిన సమాధానం ఏంటి? నన్ను కన్న ముద్దు పాప పిచ్చిదానా, అమ్మగారు అమ్మోరు లెక్క. ఇంతకుముందు పనోళ్ళు ఇంట్లోకి సుతే వెళ్ళేటోళ్ళు. ఓసారి ఇంట్లో అయ్యగారు ఉంగరం పోయింది. కప్పుడు పనిలో ఉన్న పోరిని అనుమానించి తిట్టి కొట్టి ఎర్రగొట్టింది అమ్మ. 10 దినాలైనాక సోఫా సందులో ఉంగరం దొరికింది. ఆ దినం పోరిని కొట్టి ఎల్లగొట్టినందుకు అమ్మగారు మస్తు బాధపడింది. దినమంతా తిండి తినలే. గట్లాంటి అపార్థాలు జరగొద్దని గా దినం సంధి పనోళ్ళని ఇంట్లోకి రానిచ్చుడు బంద్ పెట్టిండ్రు. జేబు మీద నిప్పుల పెడుతున్నావా? గుండెల్లో నిప్పులు రాజేస్తున్నావా? బంగారం లాంటి షర్టుని బొగ్గు చేసేసావు కదే దరిద్రపు దానా. గుడ్ మార్నింగ్ డాక్టర్ శ్రీనివాస్. మీరు అడిగింది సిద్ధంగా ఉంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. మీరు పేషెంట్ని రెడీ చేసుకోండి. క్షమించండి అమ్మా, ఏం చేసేది, మేము చిత్తూరు వాళ్ళము, ఇట్లే పిలుచుకోవడము మాకు వాడిక. ఒక్క తూరుగా మార్చుకునేదానికే చాలా కట్టం కదా మేడం. ఇంకో తూరి అట్ట పిలుసను. సరేగానే గుడ్డలు వేస్తే బకెట్లు నానబెట్టుకుంటాను మేడం. ప్రేమకు ప్రతిరూపం పాషాణంలా ఎందుకు మారింది? ఆడదే ఆధారం మన కథ, ఆడని ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి, ఆడదే సంతాపం. అద్దొద్దు బిడ్డ, నువ్వు నడుసుడు అమ్మకి ఇష్టం ఉండది. అమ్మకే కాదు, ఈ చిట్టి తల్లి లేత పాదాలతో నడుసుడు గీతాతకి సుధా ఇష్టం ఉండది. అమ్మ కోపానికి వస్తుంది. నా బంగారు తల్లివి కదూ, ఆటోలో పోదాం బిడ్డ. కనిపించని ఆ ఇంటి జ్యోతి ఎక్కడ వెలుగుతోంది? రోజంతా ఇక్కడే టైంపాస్ చేస్తావా? ఆ పని ఆపి ముందు వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టల సంగతి చూడు. అతని పేరు మరి మన ముగ్గురిలో అమ్మకే ఇలా ఎందుకైంది? స్ట్రెస్ వల్ల. ఈ మధ్య పని బాగా పెరిగింది కదా. కల చెదిరింది, కథ మారింది, కన్నీరేక మిగిలింది, కన్నీరేక మిగిలింది. పని మానేసి వెళ్ళిపోయిన 3 పని మనుషులు మళ్ళీ ఆ ఇంటినే వెతుక్కుంటూ ఎందుకు తిరిగి వచ్చారు? వాళ్ళ టార్గెట్ ఏంటి? అక్క అని పిలిస్తే నేరమా? అక్క అని పిలిచిన వ్యక్తికి దక్కిన బహుమతి ఏంటి? పెద్ద మాటలు అంటున్నానని అనుకోకపోతే ఒకటి చెప్తాను సార్. ప్రవచనాలు చెప్పేవాళ్ళు
కోపంగా అరుస్తూ చెప్తే బాగుండదు. అలాగే పోలీసోళ్ళు మెత్తగా మర్యాదగా ఉంటే పని నడవదు సార్. ఆ రోజు లెటర్లో ఏదో ఆశ్చర్యకరమైన విషయం ఉందన్నావు, ఏంటది? తండ్రి వయసున్న వ్యక్తిని ఒక మహిళ ఎందుకు గుండెలపై తన్నింది? అతను చేసిన అంత పెద్ద తప్పు ఏంటి? కోటి మంద చేత సేతువే నిర్మింప చేసింది ఆడదిరా, నాడు తాళి కోసం యముడి కాలపాచంతోనే పోరింది ఆడదిరా, ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా, అల్లవాల చంద్రుడి చండభాను తేజం వెనుక వెలిగింది ఆడదిరా. వేమన వేదానికి నాదం వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా, ఇతగాన్ని నడుపుతోంది అటువంటి ఆడదిరా. ఆడదే ఆధారం మన కథ, ఆడదే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి, ఆడదే సంతాపం. తప్పైంది మేడం, ఇంకోసారి గిట్ల చెయ్య, మాఫ్ చేయి మేడం. ఏదో పసిబిడ్డ ముచ్చట పడితే. నువ్వేమో ఎర్రగా బుర్రగా దూరజాంపండ్లా ఉన్నావు, పైగా ఇంటర్. మేడం సార్ అని నైస్గా తీయగా మాట్లాడుతున్నావు. మా ఇంట్లో చిలుకలు గండు చీమలు ఉన్నాయి. ఏ చిలకో జాంపండును చిలక్కొట్టొచ్చు. రోజూ బెల్ల ముక్కను చూస్తూ ఉంటే ఏ చీమకైనా చప్పరించాలనిపిస్తుంది. మనవరాలి వయసున్న పసిబిడ్డకు ముద్దు పెట్టినందుకు తండ్రి వయసున్న వ్యక్తికి ఓ తల్లి ఇచ్చిన బహుమతి ఏంటి? అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, నాటకం నాటకింత నాటకం. డాక్టర్ విన్న పేరేంటి? ఇన్స్పెక్టర్ చెప్పిన పేరేంటి? మార్చురీలో చదివిన పేరేంటి? ఈ 3 పేర్ల మధ్య ఉన్న లింక్ ఏంటి? తప్పక చూడండి బహుమతి. బహుమతి అతి త్వరలో బ్రహ్మాండమైన విడుదల మీ అభిమాన థియేటర్లలో. ఈరోజు శ్రీరామనవమి కదా, నా పుట్టినరోజు మావయ్య. ఈ పుట్టినరోజుకి నాకు మంచి బహుమతి ఇస్తానని పోయిన పుట్టినరోజు రామయ్య ప్రామిస్ చేశాడు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్, నాకు ఫేవర్ చేయాలి, ఎమర్జెన్సీ, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, మర్చిపోవద్దు. పసిబిడ్డను ముద్దాడిన తాతకు ఓ తల్లి ఇచ్చిన బహుమతి ఏంటి? ఆ ఇంట్లో పని మనుషుల్ని లోపలికి ఎందుకు రానివ్వరు? ఆ ఇంటి రహస్యం ఏంటి? సుప్రభాతం నన్ను జీవితాంతం గుండెల్లో గుడి నీదే రావమ్మా, గుడిలో వెలుగు నీవేనమ్మా, తీర్చవమ్మా. ఏ తాతను ఎక్కిరిస్తున్నావులే. అయ్యో నీకు దిమాక్ లేదు తాత, నీకు సమజ్ చేపించా, నీకు పర్షాన్ అయితాంది. ఇది ఎక్కిరించుడు కాదే, మజాక్ చేసిన. విజయవంతంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ అకస్మాత్తుగా పేషెంట్ ఇంటికి ఎందుకు పరిగెత్తాడు? తప్పక చూడండి బహుమతి. బహుమతి బ్రహ్మాండమైన విడుదల అతి త్వరలో మీ అభిమాన థియేటర్లలో. ఎస్ఐ బాబురావు చెప్పిన పేరు, ఇక్కడ ఉన్న పేరు, ఆ రోజు నేను విన్న పేరు. దారుణంగా అవమానించిన వ్యక్తికి జీవితాంతం గుర్తుండేలా లభించిన బహుమతి ఏంటి? ఇందులో బాధపడ నీకేముంది బిడ్డ? నువ్వు ఏ దినం నన్ను తాత అని పిలిచినావో గప్పుడే అమ్మ నా బిడ్డ అయింది. బిడ్డ తండ్రిని అనరాదా?
తండ్రి పడరాదా? నువ్వేం ఫిక్ర్ కాకు తల్లి. ఓ పోయి మంచిగా చదువుకో, అమ్మ చూస్తే పరేషాన్. ఓ బిడ్డ. తన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి, కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి అవి కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ. హాల్లోకి బెడ్రూమ్ లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పో బయటికి. కుటుంబం కోసం ఆరాటం ఒకరిది, ఉప్పు తిన్న విశ్వాసం మరొకరిది. ఈ ఇద్దరిలో గెలుపెవరిది? తప్పక చూడండి. బహుమతి. పసిబిడ్డను భుజాన ఎత్తుకున్న మనిషికి దక్కిన బహుమతి ఏంటి? బుద్ధుందా నీకు? ఏళ్ళు రాగానే సరిపోదు, ఇంగితం ఉండాలి. అలగాజనంలాగా రోడ్డు మీద ఆవేశాలేంటి? లేబర్ బుద్ధులు, లేబర్ అలవాట్లు. పుట్టినరోజు కానుక కోరిన పసిపాపకు లోకం నివ్వెరపోయేలా తాత ఇచ్చిన బహుమతి ఏంటి? ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడిచ్చాడయ్యా, మత్సలోని చంద్రుడి మనసు, వెచ్చనైన సూర్యుడి మమత నీలోనే చూశామయ్యా, నీకు సాటి ఇంకెవరయ్యా. అయ్యో నిజమే కదా, యాద్ మర్చిన. మాప్ చేయి బిడ్డ. ఇగో ఇప్పుడు చెప్తున్నా అనుకో, వచ్చే ఏడు నీ పుట్టినరోజుకి ఈ తాత నీకు మంచి ఇనామిస్తాడు. మాటిస్తున్నా బిడ్డ. ఓ పిచ్చి తాత, అచ్చేయేటి ముచ్చట గిప్పుడెందుకే? గిప్పుడేమిస్తావో గది చెప్పరాదే. పోలీస్ ఇన్స్పెక్టర్ను, డాక్టర్ను బోల్తా కొట్టించిన, గుండెలు తీసిన బంటు ఎవరు? ఆపండి. అతను మీకు గొప్పేమో, నాకు పనివాడే. పనివాడు పనివాడులాగానే ఉండాలి. హద్దు మీరితే చీరేస్తా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నీకు నీవు రాసుకున్న నుదుటి గీత భగవద్గీత. Greater hath no man than this, that a man lay down his life for his people. అన్నా బైబిల్ మాట నీవు ఎంచుకున్న దేవుడనే వాడుకుంటే దీవించక తప్పదు నిన్ను. జీవేమ శరదాం శతం, భవామ శరదాం శతం, నందామ శరదాం శతం. పగిలిన గాజు ముక్కలను జాగ్రత్తగా ఏరినందుకు ఆ పని మనిషికి దక్కిన బహుమతి ఏంటి? మూర్ఖంగా మాట్లాడకండి. అతను పనివాడే కాదు, మగాడు. కన్న తండ్రే కూతురి విషయంలో హద్దుల్లో ఉండాలి. రోజులు ఎలా ఉన్నాయి? ఎంతమంది పసిమొగ్గల్ని చిదిమేస్తున్నారో వినటం లేదా? చేతులు కాలాక చేసేది ఏమీ ఉండదు. నిధి కంటే విలువైన బహుమతి కంటికి కనిపించకుండా ఆ ఇంట్లో ఎక్కడ దాచబడింది? అమ్మ, నన్ను తిట్టు, కొట్టు, సంపు, ఇల్లు వదిలి వెళ్ళమని మాత్రం అనుకు తల్లి. మీ ముగ్గురిని ఈ ఇంటిని చూడకుండా ఉండలేను తల్లి, బతకలేను తల్లి. నన్ను మాప్ చేయి తల్లి, నన్ను ఇంటికి దూరం చేయక తల్లి. ఓ బాటసారి, ఇది జీవిత రహదారి. ఎంత దూరమో, ఏది అంతమో, ఎవరు ఎరుగని దారి ఇది. ఒకరికి సొంతం కాదు ఇది. ఓ బాటసారి, ఇది జీవిత రహదారి. గుడిని వదిలి వెళ్ళిన క్షేత్రపాలకుడు ఆ గుడిని ఎలా కాపాడగలిగాడు? చూడు నాగమణి, అమ్మగారికి నీ మీద కోపం కాదు, అయ్యగారి మీద ప్రేమ.
తన సంసారం మీద జాగ్రత్త. ఎంతైనా మీరంతా ఒకే వయసోళ్ళు. పనులు చేసుకుని మనకు సోకులు జాగ్రత్తలు తెలియకపాయే. పెయ్యి మీద బట్ట ఏ తీరుగా ఉందో చూసుకునే సోయి కూడా ఉండదు. మన మనసులో చెడ్డ ఆలోచన లేకపోయినా గట్లాంటివి చూసినప్పుడు అయ్యగారికి ఏడ కన్ను పడుతుందో, ఏడ మనసు అదుపు తప్పుద్దు అని భయం. బంగారం, అతని మాట తప్పడు. అతను నీకు ఇస్తానన్న బహుమతి ఇంట్లోనే ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. ఏదో రోజు దొరుకుతుందిలే, యూ డోంట్ వరీ. చొక్కా జేబు దగ్గర దారపు పోగుని నోటితో కొరికిన వ్యక్తికి దక్కిన బహుమతి ఏంటి? నోర్ ముయ్. హౌ డేర్ యూ టు కిస్ మై చైల్డ్? చంపేస్తాను రాస్కెల్. కంటి పాప నన్ను గన్న ముందు పాప నేరం ప్రయత్నమ్మా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి.